హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాము. బర్మింగంలో ఉండే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. ఎండ అయితే చాలా ఉంది. టైం 12 అయింది. ఆఫ్టర్నూన్ 1కి టెంపుల్ క్లోజ్. మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ 13 మినిట్సే. ఈ 13 మినిట్స్లో చకచకా వెళ్ళిపోయి దర్శనం చేసుకొని మళ్ళీ 1కి కాలేజ్ ఉంది. బ్యాగ్ కూడా తీసుకెళ్తున్నాను చూడండి, లేకపోతే అటెండెన్స్ ప్రాబ్లం వచ్చేస్తుంది కదా. అసలే ఇంకా 1 వీకే ఉంది కాలేజ్. దాని తర్వాత ఈ 1 వీక్లో ఒక సెమ్ అయిపోతుంది. అటెండెన్స్ ప్రాబ్లం వస్తే మళ్ళీ ఎగ్జామ్స్ టైంలో ఇబ్బంది అయిపోతుంది కదా అని చెప్పేసి ఎందుకులే మేనేజ్ చేయడం అని ఇంకా వెళ్ళిపోతున్నాం కాలేజ్కి. ఆడికి వెళ్ళాక చూడాలి. అక్కడ టెంపుల్ అయితే మన హైదరాబాద్లో స్వర్ణగిరి టెంపుల్ ఉంటుంది చూడండి, యాస్టీస్ అలాగే ఉన్నట్టుంది. నేను వీడియోస్లో కానీ ఫొటోస్లో కానీ చూస్తే ఇక్కడ రోడ్లన్నీ భలే ఉంటాయండి, చాలా నీట్గా క్లీన్గా. ట్యాక్స్లు కూడా అంతే బాగా పే చేస్తారు కాబట్టి అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా టెంపుల్ బయటే మనకి శ్రీ వెంకటేశ్వర బాలాజీ టెంపుల్ అని రాసి ఉంటుంది. అండ్ బయటే బస్ స్టాప్ కూడా బస్సుల్లో వచ్చే వాళ్ళకి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ బస్ స్టాప్ నుంచి రాగానే ఇంకా డైరెక్ట్ టెంపులే. లోపలికి వెళ్ళగానే బాగా మంచిగా గరుడ స్వామి ఉన్నారు. అండ్ మేము సాటర్డే కాకుండా ఫ్రైడే వెళ్ళాము. సాటర్డే అయితే రష్ ఉంటుందని చెప్పేసి, అండ్ ఫ్రైడే కూడా చాలామంది వచ్చున్నారు. టెంపుల్ అంతా చాలా విశాలంగా మంచి గ్రీనరీతో ఉంది. ఈ బ్లాక్ వచ్చేసి అన్నదానం పెట్టే బ్లాక్ ఇదంతా. అండ్ పక్కనే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇలాగా గేమింగ్ పెట్టున్నారు, బాగుంది. అండ్ ఇదే టెంపుల్ మెయిన్. ఈ టెంపుల్ మీద మీరు చూసారా, వాల్స్ మీద మనకి వెంకటేశ్వర స్వామి యొక్క అవతారాలు ఉన్నాయి. ఒక్కొక్క అవతారంలో స్వామివారు ప్రజలను ఎలా రక్షించారు అని చెప్పేసి చాలా బాగుంటాయి కదా. దశావతారాలు అంటేనే 10 అవతారాలు అలా వాల్స్ మీద అలాగా ప్రింట్ చేసి ఉన్నాయి. ఇంకా మీకు ఎవరికైనా దశావతారాలు నేమ్స్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఒక్కరే కాదు, పక్కన చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్లో మనకి అందరు దేవుళ్ళు ఉంటారు. ఇది మెయిన్ ఎంట్రన్స్ లోపలికి. ఇక్కడే మనకి రిసెప్షన్లో అర్చన కోసం కింద టికెట్ తీసుకోవాలి. అండ్ లడ్డు కూడా అక్కడే. ఇంకా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే పైన ఆల్రెడీ మనకి ముందే రాసి పెట్టుంటుంది ఫొటోస్ ఏం తీయకూడదు అని చెప్పేసి. సరే అని చెప్పేసి నేనేం ఫొటోస్ ఏం తీయకుండా అలా కామ్గానే ఉన్నాను. కానీ ఒక ఆవిడ ఎవరో ఇలా అంతా బ్లాగ్ లాగా తీసుకుంటుంది వీడియో. సరే నేను కూడా ఒకసారి తీసుకుందాం, వాళ్ళు ఎవరైనా అడిగితే డిలీట్ చేసేద్దాం అని చెప్పేసి తీసుకున్నాను. కానీ వాళ్ళు ఎవరు అడగలేదు. ఇప్పుడు ఆ వీడియోనే మీ ముందు చూపిస్తున్నాను. అర్చన చేయించుకునే వాళ్ళకి మాత్రమే ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది. లేకపోతే నార్మల్గా దర్శనం మీకు ఒక 2 మినిట్స్లోనే అయిపోద్ది. మేము వెళ్ళేసరికి కరెక్ట్గా హారతి ఇస్తున్నారు. మంచిగా హారతిని చూసి కొంతసేపు అలా దర్శించుకొని చుట్టూ ఒక రౌండ్ వేసాము. అండ్ మనకి చుట్టూ కూడా ఎలా ఉందంటే ఓన్లీ సిమెంట్ బ్రిక్స్తోనే కట్టినట్టు అనిపించింది, చాలా బాగుంది. అండ్ పక్కనే లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉన్నారు. అండ్ మనకి టెంపుల్స్ చుట్టూ ఇలాగా కొన్ని దేవుళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరో నాకు అంత ఐడియా లేదు. మీకు కానీ తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి, ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటాను కదా. మీరు ఎప్పుడైనా గమనించండి, ఏ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినా అక్కడ మనకి ఆంజనేయ స్వామి కంపల్సరీ ఉంటారు. ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్కి ఆ గోపురం చుట్టూ ఆంజనేయ స్వామి యొక్క బొమ్మలే ఉన్నాయి. కానీ అక్కడ పిక్ తీయకూడదు. ఇంకా నేను ధైర్యం చేసేసి వెంకటేశ్వర స్వామి యొక్క వీడియో తీసాను. చాలా కలగా అనిపించింది. అండ్ ఇంకా ఇక్కడ బయటికి రాగానే ఎదురుగా గజస్తంభము. ఇంకా పిక్స్ దిగే వాళ్ళందరూ ఇక్కడ నించొని మంచిగా పిక్స్ దిగుతూ ఉంటారు. ఇక్కడైతే మనకి బాగా తిరుపతిలో ఉంటుంది చూడండి గోపురము, అలా బాగా కనిపిస్తూ ఉంటుంది. అటుపక్క ఇటుపక్క ఏనుగులు పెట్టేసి చాలా బాగుంటుంది. అండ్ పక్కనే చిన్న చిన్న టెంపుల్స్ ఉంటే అవి కూడా దర్శించుకున్నాము. ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి కానీ, వినాయక స్వామి కానీ, శివయ్య కానీ, సాయిబాబా కానీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మందిరంలా ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ లోపల నేనైతే ధైర్యం చేసి ఫొటోస్ తీయలేకపోయాను, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటే తీయచ్చు, కానీ క్రౌడ్ తక్కువ ఉన్న చోట అయితే మనం అసలు తీయలేము. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అన్నీ మన తెలుగు వాళ్ళ ఊర్లో ఉన్నట్టు అనిపించదు విగ్రహాలు. అవన్నీ ఏదో మనం నార్త్ సైడ్ ఉన్న విగ్రహాలు ఉంటాయి చూడండి, సేమ్ అలాగే అనిపిస్తుంది. అమ్మవారిని చూసినా కూడా మనకు తెలిసిపోద్ది. ఇప్పుడు పల్లెటూరులో ఉండే అమ్మవారి యొక్క విగ్రహాలు చూడండి, ఆ నార్త్ సైడ్ ఉండే విగ్రహాలు చూడండి, మనకి తేడా తెలిసిపోతుంది కదా. సేమ్ ఇక్కడ కొంచెం నాకు నార్త్ సైడ్ లాగా అనిపించింది. అండ్ ఇక్కడ కొలంలో ఆదిశేషు మీద విష్ణుమూర్తి పవనిస్తూ పక్కనే లక్ష్మీదేవి అండ్ ఆయన నావిలో నుంచి వచ్చిన బ్రహ్మ
అండ్ కింద మీరు గమనిస్తూ ఉంటే శివలింగాలు కూడా ఉన్నాయి, బాగుంది. ఇది వినాయక స్వామి టెంపుల్. మేము వెళ్ళేసరికి క్లోజ్ చేసేసి తెరవేసేసారు. ఇంకో దర్శనం అంతా అయిపోయి అన్నదానానికి వెళ్ళాము. ఫ్రైడే వెళ్ళేసరికి కొంచెం తక్కువ మంది వస్తారు కాబట్టి మనమే సర్వ్ చేసుకోవచ్చు. అదే సాటర్డేస్ అయితే వాళ్ళే పెడతారు మనకి ఫుడ్. ఇక్కడ మనకు వచ్చేసి ప్లేట్స్ అవన్నీ అక్కడే ఉంటాయి, మనమే వెళ్ళి లైన్లో పెట్టుకొని వేసుకోవాలి. ఆ రోజు మెనూలో సాంబార్ రైస్, కట్ పొంగల్ అండ్ దద్దోజనము. మనకి తిరుపతిలో గుండు చేయించుకుంటాం కదా, సేమ్ ఇక్కడ యూకే ఉన్న వాళ్ళు ఇదే మినీ తిరుపతిలాగా భావించి ఇక్కడే మనకి గుండు అవి కూడా చేయిస్తూ ఉంటారు. బాగా మంచిగా స్వస్తికేసి చిన్నపిల్లకి చూడండి అలా చేశారు కదా. పక్కనే ఒక ఇండియన్ స్టోర్ ఉంటే పూజా సామాగ్రి కావాలని చెప్పేసి ఇంకా అక్కడ కొనుక్కొని కాలేజ్ టైం అవుతుంది కాబట్టి ఇంకా స్టార్ట్ అయిపోయాము కాలేజ్కి. బాగా జరిగింది దర్శనము. ఇంకా కాలేజ్కి వెళ్ళాలి కదా, కాలేజ్కి కూడా వచ్చేసాను. ఇంకా లోపలికి వెళ్ళాలి, అసలే 1 అవర్ లేట్ అయిపోయింది. ఇదిగోండి కాలేజ్ ఐడి కార్డ్ ఒకటే పట్టుకొని వచ్చాను లింగ్ అంటూ. సార్ ఏమంటారో చూడాలి, మరి ఏమనర్లేండి, పెద్దోళ్ళం అయిపోయాం కదా. చిన్నప్పుడు స్కూల్లో అనేవాళ్ళు కానీ ఇప్పుడేమంటారు చెప్పండి. ఇంక ఇప్పుడేమనరు. ఇంకా క్లాస్ 1 అవరే ఉంది, యాక్చువల్లీ 3 అవర్స్ క్లాసు. ఇంకా 1 అవరే, చాలా లేట్గా వచ్చాను. కాలేజ్ లోపలికి అయితే వచ్చేసాము. వెనకుంది కదా ఈ బిల్డింగ్లోకి ఇప్పుడు వెళ్ళాలి. సార్ ఏమంటారో చూడాలి. అసలే ఈ అటైర్తో ఉన్నాను, ఇండియన్ అటైర్తో. క్లాస్లోకి వెళ్ళాక వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో చూడాలి. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కూడా లేట్గా వచ్చిందని చెప్పేసి ఒక 2 మినిట్స్ ఆగమంది, తను వస్తుందని. సరే అని బయట నించున్నాను. ఇదండి వ్లాగ్, దీంతో ఇలా ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చివరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గాయస్. బాయ్ బాయ్.